మెహరం రక్షణ గోడ, అసభ్యత ప్రవాహానికి చివరి కోట. రచన ముఫ్తీ ముహమ్మద్ సుహైబ్ ఉస్మానీ ఖాసిమీ దామద్ బర్కాతహు. రాత్రి చీకటి కేకలు వేస్తూ గాలులను తీసుకొస్తే, వీధులు నిశ్శబ్దంగా ఉన్న భయంతో నిండితే, ఒక అమాయక కూతురు తలుపు తట్టి కంపించే స్వరంతో పిలుస్తోంది, నాన్న తలుపు తెరవండి, భయం వేస్తోంది. అది ఒక్క మాట కాదు, అది స్త్రీత్వం మొత్తం గుండెదడ. రక్షణ కోరే కేక, సంబంధాలు కాదు, నిజమైన ఆశ్రయం. కూతురికి మోహం కాదు, మెహరం కావాలి, రక్షకుడు కావాలి. అబద్ధపు అన్యుని చిరునవ్వు కాదు. ఇస్లాం స్త్రీకి 4 కాలాలలో 4 నీడలు ఇచ్చింది. చిన్ననాటిలో తండ్రి, యవ్వనంలో అన్న, వివాహంలో భర్త, వృద్ధాప్యంలో కుమారుడు. కానీ నేడు కూతురు తండ్రి మాట వినడం లేదు, అన్నను పట్టించుకోవడమూ లేదు. భర్తకు ముందే బాయ్ ఫ్రెండ్ను ఎంచుకుంటుంది. తల్లిదండ్రులు మాత్రం కాలం ఇలాగే ఉంది అని చేతులు ఎత్తేస్తున్నారు. కాదు, ఇది కాలం కాదు, మన అంతరాత్మ కుళ్ళిపోయింది. కూతుళ్ళు ఎక్కడ పడిపోతున్నారు? మొదట ఇన్స్టాగ్రామ్లో లైక్, తర్వాత వాట్సాప్లో రింగ్, తర్వాత ఫోటోలు పంపుకోవడం, తర్వాత గుండె అమ్ముకోవడం. మరి ఆమె తనను స్వతంత్రం అనుకుంటుందా? లేదు, ఆమె పరాయి చూపుల బందీ అయిపోయింది. ఇది ప్రేమ కాదు, ఇది కోరికల జంతు స్వరూపం. ఇది ఐ లవ్ యూ కాదు, శైతాన్ వల. తల్లి ఆవేదన, నా కూతురు దాచుకొని ఫోన్లో నవ్వుతోంది. ఇప్పుడు ఆయనకి పర్దా అంటే అసహ్యం. అమ్మా, మీరు పాతకాలపు ఆడవాళ్ళని అంటుంది. మరి ఆ తర్వాత కూతురు పోతుంది, గౌరవం పోతుంది. గౌరవం మిగలదు, చివరికి కుటుంబమే కూలిపోతుంది. హదీస్, రక్షణ బాధ్యత. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, మీరులో ప్రతివాడు రక్షకుడు, ప్రతివాడు తన ఆధీనులను గురించి ప్రశ్నించబడతాడు. సహీ బుఖారీ. తల్లిదండ్రులారా, కూతురు సంరక్షణ మీ బాధ్యత. కూతురు మెహరం నీకు బంధనం కాదు, నీ గౌరవానికి గోడ. ఖురాన్ హెచ్చరిక. జనాయ్ అంటే వ్యభిచారం. దగ్గరికి కూడా వెళ్ళవద్దు, అది అసభ్యం, చెడ్డ మార్గం. ఒక తండ్రి హృదయ కేక, నా కూతురా, నువ్వు నా కన్నుల వెలుగు, నేను ప్రార్థనలతో ప్రకాశింపజేసుకున్నది. నీకోసం నేను పర్దా కుట్టాను, నువ్వది పరాయి కళ్ళపై విసిరేశావా? ఒక ప్రశ్న హృదయాన్ని కదిలించేది. ఆ అబ్బాయి నిజంగానే నిన్ను ప్రేమిస్తే ఎందుకు నికాహ్ చేయడం లేదు? ఎందుకు నిన్ను దాచుకుంటున్నాడు? అతనికి నువ్వు భార్య కాదు, అతని ఫోన్లో ఒక పోస్ట్ మాత్రమే. తల్లిదండ్రుల తప్పులు. పర్దా బోధించకుండా ఫ్యాషన్ బోధిస్తే, దీని కథలు వినిపించకుండా ప్రేమ కథలు చెప్పేస్తే, కూతురు చిన్న దుస్తులు వేసుకున్నా గర్విస్తే, రేపు ఆ కూతురు గౌరవ దుస్తులు విసిరేసి ఫాలోవర్స్ కోసం రీల్స్ చేస్తుంది. ప్రేమ కావాలా? మెహరం దగ్గరే కోరుకో. అక్కడే శాంతి, అక్కడే గౌరవం, అక్కడే నికాహ్, అక్కడే అల్లాహ్ సంతోషం. ఓ కూతురా, తిరిగిరా. నిన్ను ముఖం, పర్దా, గౌరవం, సిగ్గుతో పంపిన రబ్బు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నువ్వది అబద్ధపు నవ్వు కోసం త్యాగం చేస్తావా? చివరికి విజ్ఞప్తి, ఖియామత్ ముందు తిరిగిరా కూతురా. బాయ్ ఫ్రెండ్ దగ్గరికి కాదు, తండ్రి, అన్న, అల్లాహ్ దగ్గరకు రా. ఖియామత్ రోజున ఆ అబ్బాయి ఉండడు, ఆ చాట్ ఉండదు, ఆ డిపి ఉండదు. కానీ అల్లాహ్ అడుగుతాడు,
నేను నీకు పర్దా ఇచ్చాను, దాన్ని ఎక్కడ అమ్మేశావు అని. గుర్తించుకో, నికాకు ముందే పరాయి మోహంలో పడిన కూతురు భార్య అయ్యాక ఎప్పుడూ గౌరవంగా బతకలేదు. ఇది వ్యాసం కాదు, ఇది తండ్రి ప్రేమ కేక, అన్న హృదయం వేదన, ఉమ్మద్ గౌరవపు అరుపు. నీ ఇంట్లో చదువు, నీ కూతురికి వినిపించు, మన జాతి కూతుళ్లకు పంచు. ఏదో ఒకరి గౌరవం మేల్కొనవచ్చు, ఏదో ఒక కూతురు తిరిగి అల్లాహ్ ఒడికి చేరవచ్చు.